ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున కూడి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియమైన వారలారా, సమయంలో మన అనుదిన వాగ్దానపు ఈ యొక్క ధ్యానాలు వీక్షిస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, సమయంలో ఈ యొక్క అనుదిన ధ్యానాలు మీ జీవితాల్లో బలాన్ని ఇస్తున్నాయని, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాయని మరి నేను నమ్ముచున్నాను. మరి ప్రార్థించండి. ఇంకా ఈ యొక్క అనుదిన ధ్యానాలు మరి ఇంకా బలంగా మన జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండలాగున మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సమయంలో ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు సామెతల గ్రంథం 24వ అధ్యాయము 16వ వచనం. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును, ఆపత్కాలమందు భక్తిహీనులు కూలుదురు. ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సహోదరుడా, సమయంలో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అని. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని మార్లు నీవు పడిపోయి ఉంటావు? జీవిత ప్రయాణంలో అనేకమైన శోధనలు, అనేకమైన కష్టాలు, అనేకమైన అనారోగ్య పరిస్థితులు, అనేకమైన శోధనలు, గాఢంధకరపు అనుభవాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. ఈ విశ్వాస యాత్రలో మనము వెళుతూ ఉన్నప్పుడు మన జీవిత ప్రయాణంలో శత్రువైన సాతాను మనల్ని పడగొట్టడానికి, ఆ శత్రువైన సాతాను దేవుని యొద్ద నుండి మనల్ని దూరపరచటానికి, దేవుని సన్నిధి నుండి మనము దూరపరచటానికి సాతాను ఎన్నో పన్నాగాలు చేస్తుంటుంది, ఎన్నో కుతంత్రాలు చేస్తుంటుంది. అవి ఏ రూపాన వస్తాయో తెలియదు, ఏ పరిస్థితులు మన మీదకి ఎదురు తిరుగుతాయో తెలియదు, ఏ వ్యక్తులు మన మీదకి లేస్తారో తెలియదు. అన్ని విధాల సాతాను తన సాధనములుగా వాడుకొని పరిస్థితులు కానీ మనుషులను కానీ మనల్ని పడగొట్టడానికి వాడు పన్నాగం చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసి, ఈరోజు నీ జీవిత ప్రయాణంలో మరి ఎక్కడైనా విశ్వాస జీవితం నుండి నీవు తొలగిపోయావేమో, ఎక్కడో ఒక చోట నీవు ఆగిపోయావేమో. ప్రియ దేవుని బిడ్డ, నీవు ఆగిపోకూడదు, నీవు సాగిపోవాలి. ఎర్ర సముద్రమునొద్దకు ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు వారు ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించబడిన తర్వాత వారు వాగ్దాన భూమిని స్వతంత్రించుకునే ఆ ప్రయత్నంలో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు, ఆ వాగ్దాన భూమిని చేరటానికి. అటువంటి పరిస్థితుల్లో వారి జీవిత ప్రయాణం సాఫీగా సాగలేదు. అనేకమైన ఆటంకాలు, అనేకమైన సనుగులు. వారు ఆహారం కొరకు సనిగారు, నీళ్ళ కొరకు సనిగారు, అనేక విధాలుగా సనిగారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రమునొద్దకు వచ్చినప్పుడు ఈ ఎర్ర సముద్రము దగ్గర వారికి అడ్డుగా ఎర్ర సముద్రం వచ్చినప్పుడు వారు ఆగిపోయారు. వారి ప్రయాణం ఆగిపోయింది. వెనక ఫరో రథములు తరుముతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో దైవజనుడైన మోషే దేవునికి మొరపెట్టినప్పుడు మహోన్నతుడైన దేవుడు మోషేకు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసా? మోషే, ఎందుకు మొరపెడుతున్నావు? సాగిపో అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ముందు మన జీవిత ప్రయాణంలో ఎక్కడో ఒకసారి ఆగిపోతూ ఉంటాం. ఎర్ర సముద్రం లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురైనప్పుడు భయపడి, ఆందోళన చెంది, చింతించి, బెంబేలెత్తిపోయి ఇక మన జీవితం ఆగిపోయిందేమో అన్నట్లుగా మన జీవిత ప్రయాణం ఆగిపోతుంది. అనగా విశ్వాస ప్రయాణం ఆగిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ విశ్వాసి, మహోన్నతుడైన దేవుడు మనతో ఉన్నాడు. ఎక్కడైతే నీ జీవితం ఆగిపోయిందో అక్కడ నుండి ప్రారంభించు. కారణం ఏంటో తెలుసా? ఎటువంటి ఎర్ర సముద్రాలు నిన్నేమి చేయలేవు.
రెండు పాయలుగా చీల్చే మహోన్నతుడైన దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవరు? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని బలహీనతల వల్ల విశ్వాస జీవితంలో ఎక్కడో ఒకసాట నీవు ఆగిపోయి ఉండవచ్చు, ఎక్కడో ఒకసాట నీ జీవితము ఆగిపోయి ఉండవచ్చు, పడిపోయి ఉండవచ్చు. అయితే నీవు పడిపోయిన చోట్లనే చతికలు పడకూడదు, మరల లేయాలి, బలం పుంజుకోవాలి. దేవుడు మరొక అవకాశాన్ని నీ జీవితానికి ఇస్తాడు. ఆ మహోన్నతుడైన దేవుడు నిన్ను చేయి విడవడు ప్రియ సహోదరుడా, సహోదరి. కనుక ఎక్కడైతే నీ జీవితం ఆగిపోయిందో, ఎక్కడైతే నీ విశ్వాస జీవితం పడిపోయిందో, ఆ పడిపోయిన చోటు నుంచే మరల నీవు బలం పుంజుకోవాలా, మరల నీవు నిలబడాలా. అందుకనే సామెతల గ్రంథంలో మనం చదవబడిన లేఖన భాగాల్లో నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లేపుట అన్నది మహోన్నతుడైన దేవుడు తన చేయి పట్టి మనల్ని లేపుతాడు, మన బలహీనతలో బలంని ఇస్తాడు. కొన్నిసార్లు పరిస్థితులు మనల్ని బలహీనపరిచినప్పుడు నిస్సత్వతో, సడిలిన మోకాళ్ళతో మనం నడవలేమని పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు ఆ మహోన్నతుడైన దేవుడు మన దగ్గరికి వచ్చి మనల్ని బలపరిచి, మనకు సత్తువనిచ్చి, మనల్ని నిలబెట్టి మరల ముందుకు నడుపుతూ ఉంటాడు. ఏలియాను బదిరి వృక్షం కింద లేపలేదా? ఏలియాను బదిరి వృక్షం కింద పడుకొని కాళ్ళు ముడుచుకొని పడుకుంటే ఇక్కడ అంతవరకు ఆగిపోయింది అనుకున్నాడు ఏలియా జీవిత ప్రయాణం. కానీ తన శక్తికి మించిన ప్రయాణం ఉన్నది. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, నిరాశ నిస్పృహలో నీ జీవితం ఉంటే, ఎక్కడైతే నీవు పడిపోయావో పడిపోయిన నీ జీవితాన్ని మరల దేవుడు లేవనెత్తుతాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని సామెతల గ్రంథంలో చెప్పబడిన రీతిగా మరల నీ జీవితాన్ని పుంజుకొని ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలని నేను సంఘ కాపరిగా తెలియజేయుచున్నాను. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచునని సామెతల గ్రంథంలో చెప్పబడినట్లు మా జీవితాల్లో తండ్రి, ఎవరైతే ఈ యొక్క వాక్య ధ్యానంలో వీక్షిస్తున్నారో వారు ఎక్కడ పడిపోయారో మరలా వారి జీవితం అక్కడ నిలబెట్టి ముందుకు నడిపించుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించును గాక.